వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. హృదయము ఎప్పుడూ కూడా ఎంతగా పగిలితే అంత విశాలమవుతుందన్నమాట. మనసు ఎంతలా విరిగితే అంతలాగా రాటు తేలిపోతుందన్నమాట. ఎప్పుడూ కూడా జీవితం మన కలలని మనకి చేరనివ్వకుండా ఎంత బాగా అణిచివేస్తే అంత బాగా మెరుగైన వాటి వైపు మన అడుగులు బాటలు వేస్తాయన్నమాట. అంతే కదా. ఎప్పుడు కూడా ఎప్పుడైతే హృదయం ముక్కలైపోతుందో అప్పుడు దేన్నైనా అంతకు మించి ఏం జరుగుతుంది అని చెప్పేసి దేన్నైనా క్షమించేసే ఒక గుణం అనేది ఆటోమేటిక్గా మనకే తెలియకుండా మనకు వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, బ్రేకప్ అయిన వాళ్ళకి ఇంతకు మించి జరిగేది ఏం లేదు కాబట్టి ఎంత పెద్ద మిస్టేక్, చిన్న చితక మిస్టేకులు కానీ అంతకు మించిన మిస్టేక్స్ ఎవరైనా చేసినా కానీ ఏముందులే కానివ్వండి, ఫోన్లే క్షమించేద్దామని ఒక హృదయం అనేది విశాలంగా తయారైపోతుంది అనమాట. దేన్నైనా యాక్సెప్ట్ చేసుకునేటటువంటి గుణం ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది అనమాట. అలాగే మనసు రగిలితే ఎంత బాగా రగిలితే అంత బాగా రాటు తేలిపోతాం అనమాట. అంటే ఎవరైనా కానీ మనల్ని ఏదైనా అన్నారనుకోండి, బాగా హర్ట్ చేశారనుకోండి, మనకి అంతకంతగా పట్టుదల అవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అంటే ఇందులో నువ్వు రాణించలేవు, నువ్వు దేనికి పనికిరావు, అలా కొంతమంది తక్కువ చేసేసి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక మనిషిని నువ్వు ఇది చెయ్యలేవు, నీ వల్ల కాదు అని రెట్టిస్తారో ఒక మనిషికి తెలియకుండానే ఒక పట్టుదల అనేది పెరిగిపోతుంది. ఖచ్చితంగా ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళ ముందర నేను నిలబడి చూపించాలి, ఎవరైతే నేను సాధించలేను అని అన్నారో వాళ్ళ ముందర సాధించి నిలబడాలి, నా మాటలతో కాదు నా యాక్షన్స్తో నేను చూపించాలి అని ఒక కసి, ఒక పట్టుదల అనేవి ఒక మనిషిలో పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఎంతగా మనము రాటు తేలామంటే అంతలాగా మనసు రగిలిపోయినప్పుడు రాటు తేలిపోతాం అన్నమాట. అలాగే ఎంతలాగా జీవితము మనము ఇది చెయ్యాలనుకుంటున్నాం, అది చెయ్యాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు అలా కాకుండా మనల్ని వేరే వేరే మలుపుల్లో తిప్పుతూ ఉంటుంది కదా మన లైఫ్ అనేది. అలా తిప్పినప్పుడు అరే ఈ ఆపర్చునిటీ పోయిందే అని చెప్పేసి ఎంతో డిసప్పాయింట్మెంట్లో ఉంటాము. ఆ డిసప్పాయింట్మెంట్లో కూడా మనం ఏం చేస్తాము అంటే ఇంకేమైనా మంచి ఫర్దర్ ఉందా అని చెప్పేసి మనకే తెలియకుండా ఒక అడుగు వేస్తామన్నమాట. అది మంచికి చూపేటటువంటి అడుగు అవుతుంది అనమాట. అంటే ఈ ఆపర్చునిటీ పోయిన లైఫ్ మనకి ఒక వే కాకుండా ఇంకో వే చూపించినా కానీ ఆ చూపించిన వే ఎప్పుడూ కూడా ఒక మంచి దారే అవుతుంది, మెరుగైన దారే అవుతుంది అనమాట. అది మనం తీసుకోవడంలో ఉంటుంది. అంటే జీవితము మనల్ని కోల్పోయేలాగా చేసింది కాబట్టి ఇక్కడితో నా అడుగు ఆగిపోయింది అని అనుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడితో నా అడుగు ఆగిపోలేదు, ఈ ఆపర్చునిటీ నా చేతిలో నుంచి మిస్ అయింది అంటే, ఈ మంచి అవకాశం నా చేతిలో నుంచి మిస్ అయింది అని అంటే ఖచ్చితంగా ఇంతకు మించి 100 రెట్లు, ఇంతకు మించి 1000 రెట్లు మంచి అవకాశం నా కోసం ఎదురు చూస్తుంది, మంచి దారి నా కోసం ఎదురు చూస్తుంది అని అనుకునే వాళ్ళకు మాత్రమే ఇదనమాట. అలాంటి వాళ్ళు ఇంకా ఇంకా మెరుగైన అవకాశాల వైపు, ఇంకా ఇంకా మెరుగైన ఏదైతే దారి ఉంటుందో ఆ దారి వైపు నడిచి వాళ్ళ జీవితాన్ని ఒక 10 మందికి ఇన్స్పైర్ అయ్యేలాగా చేసుకుంటారు. ఒక 10 మంది వీళ్ళని చూసి అబ్బా ఏం ఎదిగాడురా వీడు అని చెప్పుకునేలాగా ఆ అడుగులు నిన్ను అలాంటి బాట వేసేలాగా చేస్తాయన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే లైఫ్లో ఏది ఇచ్చినా కానీ, లైఫ్ మనకి ఏది ఇచ్చినా కానీ ఒక స్ఫూర్తితో, ఒక పట్టుదలతో, ఒక లక్ష్యం వైపు మనం వెళ్తున్నాము అన్న అవగాహనతో తీసుకోవాలి అని చెప్పడమే నా ఉద్దేశము. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.